భూమి మీదనే ఉంటారు, ఆ శ్రమలు మనం కూడా వాటితో కలిసి అనుభవించాలి అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. Exactly. Are you getting me, TV Rao? Exactly. So you find that it is a false doctrine to believe that Christ will come in secret and steal the church and disappear with some people, and then others will remain to pass through tribulation. It is a wrong doctrine and a false one. Yes. ఎవరో మ్యూట్ లో ఉంచాలండి వాళ్ళని. Put in mute, brother. They are speaking some persons here. That is very disturbance to me. I couldn't listen your words. What you are talking, I couldn't listen because of the sounds. You say again, brother. I am saying, are you getting me now? Your brother? Are you are you getting me now? Yeah. Okay, so I am saying the doctrine that Christ will come in secret first and then steal the church and go away with some people in secret and for the others to pass through tribulation is a false doctrine, as we have seen in that particular chapter. కొంతమంది చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే యేసు ప్రభు వారు శ్రమలకు ముందుగానే మరి సంఘాన్ని సంఘం ఎత్తబడుతుందని, కొంతమంది అయితే శ్రమల యొక్క మధ్యలో ఎత్తబడతారని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఇంకా కొంతమంది మరి మూడో భాగం ఏంటంటే మరి శ్రమలన్నీ అయిపోయిన తర్వాత ఎత్తబడతారని. ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే శ్రమల తర్వాత మాత్రమే ఎత్తబడతారు అనేటువంటి విషయాన్ని మనం ప్రభు వారు చెప్పినటువంటి మాట ప్రకారం అర్థం చేసుకోవాలి. Exactly. So we also saw about Antichrist. Maybe just to do some recap. And I remember we said that this claim that Antichrist will come fast for 3.5 years, and then he will break the covenant somewhere. Antichrist is nowhere mentioned in this particular context. In 1 John 2 verse 18 to 22, you will find that Antichrist had already came even during the days of John. Already there were many Antichrists even during that time. So they believe that Antichrist is future is also false. అయితే చాలా మంది నమ్ముతున్నట్లుగా మరి అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి అనేటువంటి వారు ఎప్పుడో వస్తాడు అనేటువంటి విషయాన్ని మనం నమ్ముతున్నారు. ఆయన ప్రత్యేకంగా వచ్చి పరిపాలన చేస్తాడని అనేటువంటి విషయాన్ని నమ్ముతున్నారు. కానీ ఇక్కడ దేవుడిచ్చేటువంటి సమాచారం ఏంటంటే, ప్రభు వారు ఇచ్చేటువంటి సమాచారం ఏంటంటే, మీరు అబద్ధపు సమాచారాలు నా పేరట వచ్చి నేనే క్రీస్తున్నానని చెప్పి పలువురిని మోసపరుస్తున్నారు. ఇప్పుడు మీ మధ్యలోనే ఉన్నారు, వారు మోసపరుస్తూనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని ప్రభు వారు తెలియజేస్తున్నారు. ఆ యాంటీ క్రైస్ట్ అంటే క్రీస్తు విరోధి అనేటువంటి ఆయన ఇప్పుడు మరి పని చేస్తూనే ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. Yeah, so exactly. So you find that John is saying, little children, it is the last time, and as you have heard that Antichrist shall come, even now are there many Antichrists. So during that time there were Antichrists. So anti is just to say again. John chapter 2 verse 18. First John 2 verse 18 to 22. ఒకటవ అధ్యాయము ఫస్ట్ జాన్ 2 verse 18 to 22. రెండవ అధ్యాయము 18 నుంచి 21 వచనం. మొదటి యోహాను చదవండి ఎవరన్నా. ఫస్ట్ జాన్ సెకండ్ చాప్టర్ 22. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడా బద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకున్న ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకున్న వాడు తండ్రిని అంగీకరించేవాడు. Brother. Exactly. So you find that Antichrist had already even come. So another point that we are noting is Daniel 9:27 does not refer to Antichrist. It refers to Christ himself. And that one we illustrated last round, that the word he
is referring to Christ himself. ఈ మాట చెబుతూ యేసు క్రీస్తు కాడని చెప్పేటువంటి వాడు అబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకోనని వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఎవడైతే ఒప్పుకోడో వాడు క్రీస్తు విరోధి. ఇదే మాటను ప్రభువు అని చెప్తున్నాడు. నన్ను ఒప్పుకోడు, నా తండ్రిని ఒప్పుకోడు, నేను సత్యమే చెప్తున్నాను అని చెప్పి ప్రభు వారు చెప్తారు. అందుకని ప్రభు ప్రకారం ఎవరైతే క్రీస్తు ప్రభు వారిని కుమారుడిని, ఎవరైతే తండ్రిని ఒప్పుకొనడో వాడే క్రీస్తు విరోధి. అదే మాటను యోహాన్ గారు కూడా చెప్తున్నారు. ఆయన ఇప్పుడు Yeah, so it is Papa who initiated the idea of future of that book of Daniel 9:27. When you read in prophecy, you will find that it is papacy. It was the Romans who initiated the idea of future. It is called futuristic doctrine because they wanted to divert attention from them being Antichrist. So we have seen that Antichrist idea is past. You can see that, it is not future, it is past. So it's not something we are waiting to come. It has already been done. 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో గతంలో నేను చెప్పినట్టుగానే ఆ 9వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేకులకి నిబంధన స్థిరపరచును. ఈయనే క్రీస్తు విరోధి, ఈయన మరి బలి నైవేద్యం నిలిపేయబడతాడు, ఈయన మున్ముందు రాబోతున్నాడు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. కానీ ఈ వాక్యం ఇచ్చినటువంటిది ఎవరి కోసం అంటే రాబోయేటువంటి వ్యక్తి కోసం కాదు. బైబిల్ గ్రంథంలో 24 నుంచి 25 వచనాలు గనక 9వ అధ్యాయం మరి దానియేలు గ్రంథంలో చదివితే అక్కడ ప్రభువారికి సంబంధించి, అదే విధంగా ఆ దేశానికి అంటే ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి వాక్యమే కానీ లోకమంతటికి సంబంధించినటువంటి వాక్యం కాదు అని మనం గుర్తు చేసుకోవాలి. Now let us briefly explain Daniel 9:27 before we finish, because this is the fast that diverts everything. It is the fast that makes people believe that indeed Antichrist will come for 3.5 years. So we want to look at it in few minutes in detail. So in Daniel 9:27, it is talking about Christ who confirmed the covenant with many. Let us look at Matthew 26, verse 26 to 30. You see the confirmation of the covenant, and this covenant was announced by God many years ago. Let us read Matthew verse 26 to 20, verse 20, chapter 26, verse 26 to 30. Daniel 26, shall I read again, brother? No, I am saying, are you getting me, Chibirao? Your voice is not clear. Sometimes it is breaking, brother. That's why I could not understand your voice. Oh, okay. Maybe my network. Maybe my network. Please let me check my network. Okay, I think it is now okay. Is it now clear? Say verse. You say again. Chapter. Yes. When we read in Matthew chapter 26, verse 26 to 30, we find that it is Christ who confirmed the covenant. It is not Antichrist. Let us read Matthew 26, verse 26 to 30. Matthew 26, verse 26 to 30. And verse, brother. 26, verse 26 to 30. We see the confirmation of the covenant by Christ himself. Matthew 26, 26. 26 అధ్యాయము 26 నుంచి 30 వరకు అన్నా. Yes. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకి ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనికి మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా తాగు దినము వరకు మీకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలివ చెట్ల కొండకు వెళ్ళిరి. Yes, 26 to 30 I read, brother. Okay, yeah. So you can see that it was Christ himself who confirmed this covenant. Why do we use the word confirm? We use the word confirm because it was announced by God himself. So Christ came to confirm that indeed this is that particular covenant that has to be confirmed.
in the New Testament, and it was not the Antichrist. It was Christ himself who confirmed the covenant. So Daniel 9:27 is talking about Christ, Messiah, the Messiah. ఇక్కడ యేసు ప్రభు వారు దానియేలు 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్టు మాట ఏంటంటే, వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అనే మాటను అక్కడ తెలియజేశాడు. అదే మాటను ఇక్కడ అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము అని చెప్పి, ఇది క్రొత్త నిబంధన అనేటువంటి మాటతో ఇక్కడ తెలియజేశాడు. అంటే ఆయన చేసినటువంటి ప్రభువారు చేసినటువంటి నిబంధనకు సంబంధించినటువంటిది ఈ దానియేలు గ్రంథంలో చెప్పబడింది తప్ప, మరి ఎవరో వచ్చి ఒక నిబంధన చేస్తాడు అనేటువంటి మాట అది రాబోయేటువంటి అబద్ధ క్రీస్తుకు సంబంధించినటువంటి విషయం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అంటే 9వ అధ్యాయం 27వ వచనము మరి ఆ యాంటీ క్రీస్తు విరోధికి సంబంధించినటువంటి వాక్యం కాదు, అది ప్రభువారికి సంబంధించినటువంటి వాక్యమే. ఆ నిబంధన ఏమిటంటే మరి ఆయన శరీరము ఆయన రక్తము అనేటువంటి క్రొత్త నిబంధన మాత్రమే. So when you read in the book of Hebrews chapter 8 verse 9, you find that Christ himself confirmed this covenant. He came to confirm the covenant that was announced many years ago, and it was a promise by God himself that he's going to make a new covenant with the house of Israel. That new covenant is the one that Christ came with. Hebrews 8 verse 9 shows us this very clearly. And indeed this in 3.5 years. And then the remaining 3.5 years was still the confirmation of this covenant by the apostles. Yes. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రూస్ చాప్టర్ Hebrews chapter 8 verse 9. ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఇక్కడ చెప్పుతున్నటువంటి మాట ఏమిటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 8:9లో ఆ ఐగుప్తు దేశంలో నుండి మీరు పితరులు వెలుపలికి తీసుకుని వచ్చినకు వారిని చెయ్యి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యం చేసి అని ప్రభువు చెప్పుచున్నాడు. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా, నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయముల మీద వాటిని వ్రాయుదము. నేను వారికి దేవుడిని యుందును, వారు నాకు ప్రజల యుందురు. వారిలో ఎవడునూ ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థుడికైనను తన సహోదరునికైనను బోధింపడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల పర్యంతము అందరూ నన్ను తెలుసుకొందురు. ఎస్ బ్రదర్. Exactly. So that was the covenant that God announced many years ago, and Christ himself confirmed in 3.5 years that indeed this is a new covenant. And the same covenant was confirmed also by the apostles who saw Christ himself, and they walked with him for another 3.5 years, making 7 years. And that was the fulfillment of Daniel 9 verse 27. ఇది నిబంధన అని అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నటువంటి ఈ నిబంధన హెబ్రీయులకు రాసిన పత్రికలో చేసినటువంటి నిబంధన ఏదైతే ఉందో కొత్త నిబంధన ఒకటి ఏంటంటే ధర్మ విధులు హృదయంలో రాయటం. రెండో నిబంధన ఏమిటంటే ఆ ధర్మ విధుల ప్రకారముగా నడుచుకొనుచు దేవుని యొక్క యేసు ప్రభు వారి యొక్క రక్తమును త్రాగి శరీరమును తిని రక్తమును తాగేటువంటి ప్రతి ఒక్కడు కూడా కొత్త నిబంధనకి దాసుడై ఉన్నాడు. అదే యేసు ప్రభు వారు చెప్పారు, దేవుడు చెప్పాడు. అదే విధంగా మరి శిష్యులు కూడా అదే మాటను తెలియజేస్తూ ఉన్నారు. అదే విధంగా కొత్త నిబంధన సేవకులు కూడా అదే మాట తెలియజేస్తున్నారు. కాబట్టి అది ప్రభువారికి సంబంధించినటువంటి నిబంధనే తప్ప 9:27లో అది అబద్ధ క్రీస్తుకు సంబంధించినటువంటి నిబంధన కాదు. అనేకులు చెప్పేటువంటి మాటలు మనం నమ్మడానికి వీలు లేదు. So this period of 7 years, my brothers and sisters, does not belong to Antichrist. It was the time that was the confirmation of a new covenant, and it began from 27 AD when the Messiah began his ministry up to 33 AD when it came to an end, evident by the killing of Stephen in 34 AD. And the people of God, the children of God, the Israelites, they were destroyed, they were scattered, and they disappeared from Jerusalem. And so this prophecy of Daniel 9 was about the holy city, that is Jerusalem, and the Daniel's people who are the Jews. And that was the end of that particular prophecy in 33 AD. అయితే 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా అయితే 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి భూలోకంలో దేవుని యొక్క బోధన చేసిన తర్వాత ఇది మరి నిర్ణయించినటువంటి
కాలం వచ్చేంత వరకు కూడా యుగాంతమందు ఉన్నటువంటి ఆ యొక్క సమయం దాకా కూడా మరి యేసు ప్రభు వారి యొక్క జనాంగమైనటువంటి యూదులు అనేక చోట్ల మరి చెదరగొట్టబడి అనేకులు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకులకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ నిబంధన తెలియజేస్తూ ఆ విషయం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇది చివరి దాకా కొనసాగేటువంటి ప్రక్రియ మాత్రమే తప్ప ఏ నిబంధన అయితే ప్రభు వారు 3.5 సంవత్సరాలు నెరవేర్చారో ఆ తదుపరి కార్యక్రమాన్ని ఆయన శిష్యులైనటువంటి వారు నెరవేరుస్తూ వస్తున్నారు. అది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది కనుక ఆ నిబంధన ప్రభు వారికి సంబంధించినటువంటిదే తప్ప ఎవరికి సంబంధించినటువంటి విషయం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. So the one I was explaining last round, that he will confirm the covenant. The he there refers to the Messiah, and the Messiah is mentioned in verse 26. So Antichrist is not mentioned anywhere in Daniel 9. So I don't know where people are coming up with the story of Antichrist. It is not mentioned anywhere. What is mentioned is the Messiah, and it is said the Messiah will do this and this. He will confirm the covenant. So he is the one that Daniel 9:27 is referring to. ఇక్కడ అతడు అనేటువంటి మాటని చాలా సార్లు నొక్కి నేను చెప్తున్నాను. మరి ఒకసారి అర్థం చేసుకోండి. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు అని అంటే వారు అని రాయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ అతడు అనేటువంటి మాటను తెలియజేశాడు. అతడు అని అంటే ఇక్కడ యేసు ప్రభు వారికి సంబంధించినటువంటిది విషయమే తప్ప యేసు ప్రభు వారే నిబంధన తయారు చేస్తారు. యేసు ప్రభు వారే బలి నైవేద్యం నిలిపివేస్తారు. యేసు ప్రభు వారే మరి ఈ భూలోకం మీద సర్వ సృష్టికి నిబంధనను స్థిరపరిచేటువంటి గొప్ప వ్యక్తిగా ఈ భూమి మీద నివాసం చేసినటువంటి వ్యక్తులుగా దిద్దుతాడు. అంతేగాని అది ప్రభు వారికి సంబంధించినటువంటి విషయమే కానీ దాన్ని తీసుకొని వచ్చి ఆ నిబంధన అనేటువంటి విషయాన్ని అబద్ధ క్రీస్తు అనేటువంటి వాడికి లేక క్రీస్తు విరోధికి ఆపాదించడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు అని మీకు తెలియజేస్తూ ఉన్నా. So let me summarize the whole idea of Daniel 9:27 in 2 minutes or 1 by showing this diagram of how Daniel 9:27 or Daniel 9 is actually all about. The first thing is it was the degree that was given in 457 BC, and the same degree was to go for 70 weeks. It was 70 weeks that were decreed upon Daniel's people. This from 457 BC, when you add 70 weeks, which is 490 years, you will get to 33 AD. So that was the end of the 70 weeks. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మాదీయుల పారసీకుల కాలంలో ఆజ్ఞ బయలుదేరినటువంటి కాలంలో దర్యావేషు సైరస్సు అనేటువంటి వారి కాలంలో ఎజ్రా 1:1 మీరు చూసుకున్నట్టయితే వాటిల్లోను అదేవిధంగా 3వ అర్తహషస్త అనేటువంటి రాజు ఈ ముగ్గురు కలిసి ఒకే డిగ్రీ ఏర్పాటు చేశారు. ఆ డిగ్రీ ప్రకారంగా 457 BCలో ఇది ప్రారంభమయ్యి చివరికి యేసు ప్రభు వారు మరణించేంత వరకు క్రీస్తు శకము 31వ సంవత్సరంలో ఇది క్రీస్తు శకము 31వ సంవత్సరంలో ఇది సంపూర్తి అయి నిర్వర్తించబడింది. పౌలు యొక్క అదే మన స్టెఫను యొక్క మరణంతో ఆ 3.5 సంవత్సరాల యొక్క ముగింపు పూర్తయిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఈ యొక్క ప్రవచనాలు అదే విధంగా చరిత్ర ఆధారాలు మనకు కనబడుతూ ఉంటాయి. So it was a complete block of 70 weeks. There was no saying this one now is future, this one we shall be done first, and then now another after many years, more than 2000 years, then another last week will come. It was just a continuous 70 weeks. Now the first 49 years was migration and building of Jerusalem. And then the second 62 weeks, that is 434 years, was waiting for the Messiah, as we see in 9:26. So it was waiting time for the Messiah, and then that gets to 26 AD. 7 వారాలు అని అంటే 490 సంవత్సరాలు 49 రోజులు, అలాగే 62 సంవత్సరాలు అంటే మీరు అది చదువుకుంటే మీకు అర్థమైంది. అది 434 రోజులు అని అంటే 434 సంవత్సరాలు. ఆ తర్వాత
మరి ఒక వారం అని అంటే అది వదిలిపెట్టబడినటువంటి వారం కాదు. కంటిన్యూగా 7, 6, 62 అదే విధంగా మరి ఇంకొకటి కూడా కలిపి మొత్తం 70 వారాలు. 70 వారాలు పూర్తి అయిపోయిన దాకా కూడా దేవుడు వదిలిపెట్టకుండా దాన్ని కొనసాగించాడే తప్ప ఆ ఒక్క వారాన్ని మిగిల్చి ఎప్పుడుకో వేశాడు అనేటువంటి వాదన అది సరి అయింది కాదు అని మనం అర్థం చేసుకోవాలి అని అంటున్నారు అయ్యగారు. And then from 27, now the Messiah began his ministry 27 AD, and that was immediately after the end of 62 weeks or 434 years from the first 49 years. So from there, 1 week will get to 33 AD. And the last week was divided into two, 3.5 years of Christ's ministry and 3.5 years of the apostles. So it is good to understand this. So by that 1 AD, Christ was killed. That was the end of the first 3.5 years. And then the next 3.5 years from that 1 AD to 33 AD was the ministry of the apostles. And that was the end of the 70 weeks. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా జాగ్రత్తగా మీరు వినండి. 7 వారాలు అంటే 49 రోజులు, అంటే 49 రోజులు అంటే 49 సంవత్సరాలు. అదే విధంగా 62 వారాలు అని అంటే 430 రోజులు, 34 రోజులు, 434 సంవత్సరాలు. 434 సంవత్సరాలకి అంటే 434 ప్లస్ 49 మొత్తం కలిపి అన్ని సంవత్సరాలకి ప్రభువారు ఈ భూలోకంలో నేను ప్రభువుని అని చెప్పి యెరూషలేము దేవాలయంలో గాడిద మీద ఊరేగుతూ ఆయన ప్రభువారు మరి యెరూషలేము దేవాలయంలో తెలియబడతాడు. అప్పటికి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది అని మనం అర్థం చేసుకుంటే 62 ప్లస్ 7 అని అంటే 69 సంవత్సరాలు, 69 వారాలు పూర్తి అయిపోయింది. 69 వారాలు పూర్తి అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు బోధ చేసి 3.5 సంవత్సరాలు అర్ధవారమున బలియు నైవేద్యం నిలిపివేస్తారు. ఈ మిగిలినటువంటి 3.5 సంవత్సరాలు అపోస్తలులు బోధ చేసి వారు కూడా సంహరించబడతారు. అప్పటి వరకు ఇశ్రాయేలుకి సంబంధించినటువంటి 70 వారాలు పూర్తయిపోయింది తప్ప ఇంకా మిగిల్చబడి ఇంకా 3.5 లేకపోతే 1 వారమో ఎప్పుడుకో మిగిలిలేదు అని మనం అర్థం చేసుకోవాలి. అపోస్తలుల బోధతోటి ఆ 70 వారాలు మరి యెరూషలేముకి సంబంధించినటువంటి 70 వారాలు పూర్తయిపోయాయి అనే విషయాన్ని మనం ఖచ్చితంగా దానియేలు ప్రవక్త చెప్పినటువంటి మాట ప్రకారం అర్థం చేసుకోవాలి. So let us finish by asking ourselves a question. Where is the Bible talking about third coming of Yeshua Messiah? Because people are saying they will come the second time secretly, then he will come now in public the third time. Is there anywhere in the Bible talking about third coming? I have never read about that. They're talking of it is just talking about the second coming of Christ, which is going to be glorious, and people will see him, and people will be surprised because they will not know the date. So it is not about coming the third time. He will just come the second time, and it is going to be public. Everybody will see, and people will mourn is coming. So TV Rao, thank you very much, and may God bless you so much. థ్యాంక్ యూ బ్రదర్. యేసు ప్రభు వారు ప్రత్యక్షంగానే వస్తారు. ఇంకా ఆయన ఎప్పుడో ఈ భూమి మీద ఇంకా పరిపాలన మరి అబద్ధ క్రీస్తు పరిపాలన జరుగుతుందని దాని విషయాలు కాదు. జరుగుతున్నటువంటి పరిపాలనలోనే ఇంకా ముమ్మరమైనటువంటి శ్రమలు అవన్నీ రాబోతున్నాయి. ఆ శ్రమలు అనేటువంటి అది ఈ భూలోకంలో మానవ క్రీస్తు విరోధులకు సంబంధించినటువంటి వారు చేసేటువంటి ఆ క్రియలు జరుగుతాయి. ప్రపంచమంతా ఏలుబడి నిబంధన అనేటువంటిది ఒక్కరాజు చేయలేడు, అది ప్రభువారు మాత్రమే చేయగలరు. ఏ ఒక్కడో ప్రపంచ స్థానాన్ని ఒక్కడ అలంకరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఈ భూలోకంలో ఎవరికీ లేవు. వాడు యాంటీ క్రైస్తే కావచ్చు, ఇంకొకడే కావచ్చు. ఈ భూమి మీద ఏకఛత్రాధిపత్యంగా ఏలగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఒక యేసు ప్రభు వారికే ఉన్నాయి తప్ప ఈ భూలోకంలో ఇంకొకటికి లేవు అనేటువంటి విషయాన్ని మనం గమనించి ఖచ్చితంగా ప్రభువు రాకడ మనకు తెలుస్తుంది. ఆ ప్రభు రాకడికి ఇలాంటి శ్రమలు, విపత్తులు ఇవన్నీ ఈ క్రీస్తు విరోధిగా ఉన్నటువంటి రహస్యంగా పరిపాలన చేస్తున్నటువంటి క్రీస్తు విరోధి మనకు చేయబోతాడు. సాతాను యొక్క పరిపాలన జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా మనం కూడా శ్రమలు అనుభవిస్తాము. ఆ శ్రమలు అనుభవించి అనేకులు చనిపోతుంటారు, మరణిస్తూ ఉంటారు, హతసాక్షులుగా నిలబడతారు. ఆ హతసాక్షులు అనేటువంటి వారి కోసం మరి మందసం కింద ఉన్నటువంటిది బలిపీఠం కింద ఉన్నటువంటి వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా లెక్క పూర్తి కాలేదని ప్రభు వారు చెప్పారు. కాబట్టి ఈ విషయాలని గుర్తుపెట్టుకొని లెక్క పూర్తయ్యేంత వరకు కూడా ప్రభు వారు అక్కడ రాదు. ఆయన వచ్చేటప్పుడు మన అందరికీ తెలుస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని శ్రమలకు సిద్ధపడండి, దేవుని రాజ్యానికి సిద్ధపడండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్, అండ్ వీ ఎంజాయ్డ్ ఫర్ దట్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ about Jesus Christ rapture, as well as those who are living in this world like
saints, like saints, they will be stayed with in the tribulations also. We will be ready to be in that tribulations also. That's why we are being ready to go to that tribulations. After that only we will rapture. We will reach you. All of us together will go to the heaven. Up to that, God will save us. Thank you very much, brother. Thank you. Thank you. Thank you very much for your. I will send you a copy of this so that you can share with our brothers and they can read the details. Thank you very much. Thank you very much, brother. Next week, another subject you preach, brother. Another subject. Yes. This is. I may not be there. We are taking a trip to South Sudan. We are taking a gospel there. I'm among the team. So maybe Deacon Clement will present something to you next week. Okay, brother. Okay. When we come here, pray for us for the mission to be successful. ఓకే ఒకవేళ బహుశా నేను వచ్చే వారం రాకపోవచ్చు, వేరే సేవకి వెళ్తున్నాను అని చెప్పి అయ్యగారు అంటున్నారు. ఓకే బ్రదర్, యూ మే రీచ్ after you reach again, if you arrival again, you come here. Next week we will teach ourselves. We will Thank you. Proceed it, brother. Thank you very much. ప్రత్యేకమైనటువంటి వందనాలు. Things all our contribution of you are very nice information you have given about rapture, as well as in the tribulations also saint will be with them. All those things we listened well and enjoyed for your nice message. Thank you very much. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరి దేవుని యొక్క దాసులైనటువంటి వెస్లీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వినినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రశ్నలు ఉంటే మరి ఒకసారి మనం కూడా చర్చించుకుందాము. దయచేసి దీని గురించి మరి ఒకసారి మీరు చర్చలో పెట్టుకోండి. చదవబడినటువంటి వాక్యాన్ని ప్రకారంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఉంది. ఆఖరి ప్రార్థన చేయించి మరి ముగించుకుందాము. ఆనందరావు గారు ఇస్తున్నాను ఈ సమయాన్ని. మంచిది. దేవుని యొక్క ఘననామానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, సమయం చాలా తక్కువగా ఉన్నది కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి ఎల్డర్ కరుణాకర్ అయ్యగారిని క్లుప్త ప్రార్థన చేయవలసిందిగా, ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ తదుపరి ఎల్డర్ టీవీ రావు గారిని దీవెన ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే. కరుణాకర్ అయ్య గారు వెళ్ళిపోయారు. కరుణాకర్ అయ్య గారు వచ్చారు. కరుణాకర్ అయ్య గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. క్లుప్తంగా. ప్రేమ నమ్మకమైన కృపా సత్య సంపూర్ణక దేవ, నీ కుమారుడు యేసుక్రీస్తు నామమును బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ యొక్క సబ్బాతు చివరి గడియలో ఈ రాత్రి కాల సమయంలో జూమ్ యాప్ ప్రారంభించిన మొదలుకొని ఇంతవరకు పాటల్లోను, ప్రార్థనలోను, వాక్య పరిచర్యలోను నీ తోడ్పాట్లు అందించి నడిపించినటువంటి దేవుడు నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో వెస్లీ గారిని మీరు ప్రేమించి ప్రేరేపించి అమూల్యమైనటువంటి వాక్య సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి నీ హృదయంలో నీ హృదయానుసారంగా జీవించేటటువంటి వాక్యం తెచ్చేయండి. ఈ జూమ్ యాప్లో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరిని పేరు కోసం దీవించండి. మన నీ దయైతే నిశ్చితం అయితే ప్రభు రానున్నటువంటి దినం అనగా రేపు రాత్రికాల సమయం జూమ్ యాప్లో ఏకీకరించుకుంటూ రెక్కల నీడలో భద్రపరిచి కాపాడమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడినటువంటి భక్తులందరికీ దేవుని ఆజ్ఞలు పాటిస్తూ యేసునందు విశ్వాసం ఉంచున్న సమస్త భక్త కోటికి, అదేవిధంగా వెస్లీ గారికి సదాకాలము తోడు నీడయుండును గాక. ఆమేన్. మంచిది. Once again, say hello all your brother there. Say my hearty congratulations to our brother Manohar, that is Clement Maina, as well as your beloved wife, our sister. In the same way, your children, God bless you and your children very abundantly, and your service will be exceedingly exalted in future. Thank you, brother. You are a nice person, as well as you are kind one.
your kindness, you are showing upon us very kindness of you. Thank you, brother. Thank you very much. We couldn't give anything for you because of we are all poor people here. That's why we couldn't give any money to you because of financial support. We couldn't give. Because of my brother, we will pray for your journey, your trip. Always we will pray in future, as well as always we will be together. If God willing, you may come here. At that time, you may see a person as person. If God willing, we come to you in future also. All together, we will do service